నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ హరిబాబు గారు. హరిబాబు గారిని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, డిజిటల్ మార్కెటింగ్లో ఆన్లైన్ మార్కెటింగ్ అంటే ఏమిటి? దాని ద్వారా మనకుండే బెనిఫిట్స్ ఏమిటి చెప్పండి సార్. సి ఆన్లైన్ మార్కెటింగ్ అన్నా, డిజిటల్ మార్కెటింగ్ అన్నా, ఇంటర్నెట్ మార్కెటింగ్ అన్నా ఇంటర్చేంజ్ ఆల్ ఆర్ సేమ్ యాక్చువల్లీ. బట్ బేసికల్లీ ఆన్లైన్ మార్కెటింగ్ అనేది మనం ఎలా మాట్లాడుతున్నాం అంటే ఎక్స్క్లూజివ్లు ఇంటర్నెట్ బేస్ యూస్ చేసుకుని మనం ఏదైతే ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ని కానీ మనం కంపెనీస్లో ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామో దానిని మనం ఆన్లైన్ మార్కెటింగ్ అంటాం. ఆన్లైన్ మార్కెటింగ్ వల్ల మనకి ఎందుకు బెనిఫిట్, లేదా ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఆన్లైన్ మార్కెటింగ్కి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మీరు ఎక్కువగా చాలామందికి బాగా అవేర్నెస్ కూడా అవడానికి మనం కరోనా ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. మన కరోనా వచ్చినప్పుడు పిల్లలకు కూడా ఈవెన్ ఒక ఎల్కేజీ, యూకేజీ, ఈవెన్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ కూడా దే హ్యావ్ టేకెన్ క్లాసెస్ త్రూ ఆన్లైన్. సో ఒకప్పుడులో మేము క్లాసెస్ చెప్పేటప్పుడు ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పేవాళ్ళం. ఎవరినైనా ఆన్లైన్ పర్టికులర్లీ ఇండియన్స్ని తీసుకోమంటే లేదండి మేము ఆఫ్లైన్కే వస్తాము, మేము అక్కడే నేర్చుకుంటాము అని చెప్పేవాళ్ళం. బట్ ఎప్పుడైతే కరోనా వచ్చిన తర్వాత, ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలే ఆన్లైన్లో ఎప్పుడైతే నేర్చుకున్నారో, ఇప్పుడు పర్టికులర్లీ ఇప్పుడైతే నో వన్ ఈజ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. ఇంకా అది వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. ఎందుకంటే ఆన్లైన్ మార్కెటింగ్లో ఏమవుతుందంటే మనకి అప్పుడు ఆర్గనైజేషన్స్కి ఏమైందంటే ఐ కెన్ రీచ్ ఎనీ కస్టమర్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు డ్యూ టు డిజిటల్ అప్లికేషన్స్ కానీ, మనకున్న యాప్స్ కానీ, గ్యాడ్జెట్స్ని యూజ్ చేసుకోవటం వల్ల మనం సొల్యూషన్స్ అనేది మనం ఎనీ కస్టమర్ ఎనీవేర్ ఇన్ ఇండియా వీ కెన్ గివ్ ద సొల్యూషన్. ఈరోజు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎనీ పర్సన్ ఫ్రమ్ ఎనీ స్టేట్, ఇప్పుడు నా కస్టమర్ ఎక్కడో ఉన్నా కూడా నేను ఆన్లైన్ త్రూ నేను ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయించుకోగలుగుతాను. లేదా ఒక ఎడ్యుకేషనల్ బేస్లో చూసుకుంటే దీన్ని బేసిక్ చాలా అంటే కస్టమర్కి ఎప్పుడైనా సరే ఏ ఆర్గనైజేషన్ అని ఎలా సక్సెస్ చేస్తారంటే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను అమ్మాలి అని చూసినప్పుడు అది కరెక్ట్ మెథడ్ కాదు. టెక్నికల్గా ఏంటంటే కస్టమర్కి ఏది కావాలి అనేది మనం అర్థం చేసుకుని అది మనం ప్రొవైడ్ చేసినప్పుడే ఏ ఆర్గనైజేషన్ అన్నా సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్లో బెనిఫిట్ ఏమవుతుంది, మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తారు, లేదా ఒక సర్వీస్ మీరు ఆఫర్ చేస్తారు. కానీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, మీరున్న ఏరియాలో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కానీ మీరు ఆఫర్ చేసే సర్వీస్కి అక్కడ డిమాండ్ లేదు. సో ఒకప్పుడు పరిస్థితి ఏంటంటే డిమాండ్ లేదు కాబట్టి బిజినెస్ స్టార్ట్ చేసి క్లోజ్ చేసుకునే పరిస్థితి. బట్ ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఐ కెన్ సిట్ హియర్ అండ్ ఎక్కడ డిమాండ్ ఉందో నేను అర్థం చేసుకుని ఆ పర్టికులర్ డిమాండ్ ఉన్న ఏరియాలో నేను ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని కానీ ఆ పర్టికులర్ సర్వీసెస్ని కానీ నేను ఆఫర్ చేయడానికి చాలా బెనిఫిట్ మనకి ఆన్లైన్ మార్కెటింగ్ త్రూ ఉంటుంది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఒక సర్వీస్ బేస్ తీసుకోండి. కస్టమర్ అనేది మన దగ్గరికే రావాల్సిన అవసరం లేదు. సో కస్టమర్ మన దగ్గరికి రాకోకుండానే మనం ఎనీ స్టేట్లో ఉన్న కస్టమర్కి మనం ఆఫర్ చేస్తాం. ఇప్పుడు నా పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ఎవరైనా నేర్చుకోవాలి, హీ డోంట్ నీడ్ టు కమ్ టు హైదరాబాద్. సో ఆయన అమెరికాలో ఉన్న అక్కడి నుంచి నేర్చుకోవచ్చు, లండన్లో ఉన్న నేర్చుకోవచ్చు, ఎక్కడి నుంచి అయినా నేర్చుకోవచ్చు. అలాగే ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, ఎనీ స్టేట్లో ఉన్న పర్సన్ ఆటోమేటిక్గా ఆన్లైన్ అప్లికేషన్ త్రూ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సో ఆన్లైన్ మార్కెటింగ్ని ఏ కంపెనీస్ అయితే ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాయో వాళ్ళకి డెఫినెట్గా సక్సెస్ రేట్ ఉంటుంది. కానీ ఇక్కడ చాలా ఆర్గనైజేషన్స్కి చాలా బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే ఇది ఎలా చెయ్యాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఈవెన్ మేము చాలామంది స్టూడెంట్స్ని నేర్చుకున్నాం, అది మార్కెటింగ్ కదా సార్. ఒక బీటెక్ స్టూడెంట్ ఏమనుకుంటారంటే అది మార్కెటింగ్ కదా, నాకు అది సెట్ అవుతుందా అనే థింగ్ అనుకుంటారు. బట్ డెఫినెట్గా ఒక పర్టికులర్ టైం వచ్చినప్పుడు అదే బీటెక్ స్టూడెంట్ హీల్ బికమ్ ఎన్ ఎంటర్ప్రినర్ అయిన తర్వాత అతను ఆఫర్ చేసే ప్రోడక్ట్ అవ్వచ్చు, ఈజ్ ఆఫరింగ్ ఏ సర్వీస్ అవ్వచ్చు, కస్టమర్కి రీచ్ అవ్వాలి. అప్పుడు ఎలా రీచ్ అవుతాడు? సో డెఫినెట్గా టెక్నిక్స్ అనేది నేర్చుకుంటున్నప్పుడు ఏంటంటే 100% ఆన్లైన్ మార్కెటింగ్ ఆ బెనిఫిట్ కనుక తెలుసుకోగలిగితే కనుక డెఫినెట్గా కస్టమర్కి చాలా ఈజీగా మనం రీచ్ అవ్వడానికి బెనిఫిట్ ఉంటుంది.
సో ఈ ఆన్లైన్ మార్కెటింగ్లో మనకి ఎక్కువగా మనకి వినపడేది ఏంటంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా అండ్ పేపర్ క్లిక్. మీ అందరికి తెలుసు ఇప్పుడు సోషల్ మీడియా ఈజ్ ఏ వెరీ బిగ్ పవర్ఫుల్ వెపన్ ఆర్ ఏ టూల్ మనం చెప్పచ్చు. సో ఆర్గనైజేషన్స్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే, ఒకప్పుడులో సోషల్ మీడియా అనేది టైం పాస్ కింద చూసేవాళ్ళు కంపెనీస్. ఒక పర్సన్ వెళ్ళి స్పెండ్ చేస్తున్నాడు అంటే ఏదో టైం పాస్ చేస్తున్నాడు అనుకుంటున్నాం. కానీ ఈరోజు సోషల్ కామర్స్ అనేది ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ కూడా ఒక సోషల్ మీడియా పేజెస్ ద్వారా కావచ్చు, లింక్డ్ఇన్ త్రూ కంపెనీస్ ఆర్ రీచింగ్ దేర్ కస్టమర్స్ యాక్చువల్లీ, అండ్ ఫేస్బుక్ త్రూ రీచ్ అవుతున్నారు, ట్విట్టర్ త్రూ రీచ్ అవుతున్నారు, ఇన్స్టాగ్రామ్ త్రూ రీచ్ అవుతున్నారు. సో ఆన్లైన్ మార్కెటింగ్ ఎప్పుడైతే మనకి వచ్చిందో అప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ బేస్ చేసుకుని దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ అదర్ థింగ్స్ విచ్ హ్యావ్ కమ్. అండ్ ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అవ్వచ్చు, సోషల్ మార్కెటింగ్ అవ్వచ్చు, సర్చ్ బేస్ మార్కెటింగ్ అవ్వచ్చు, చాలా థింగ్స్ మనకి ఇంప్రూవ్ అయినాయి అనమాట. సో ఆన్లైన్ మార్కెటింగ్లో ఇంకొక చాలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక ఆఫ్లైన్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఒక బ్రోచరే ఉంటుంది. ఒక బ్రోచర్ని ఒక ప్రింట్అవుట్ చేయాలి. అది ప్రింట్అవుట్ చేయాలంటే ఏ కంపెనీకి ఎవరి దగ్గరికైనా వెళ్ళి బ్రోచర్ ప్రింట్అవుట్ చేయాలంటే మినిమం ఇంత లాట్ మీరు ప్రింట్అవుట్ చేస్తే కానీ ఈ రేట్కి నేను ఇస్తానంట. సో అది ఒక 100,000 ప్రింట్ కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మీరు అదే దాన్ని మీరు డిజిటల్లో మీరు ఆన్లైన్లో క్రియేట్ చేసి మీరు యూ కెన్ సెండ్ ఇట్. ఈరోజు మీరు ఫ్రీ టూల్స్ ఉన్నాయి, కాన్వా లాంటి టూల్స్ ఉన్నాయి. మీరు చాలా కాస్ట్ ఎఫెక్టివ్లో, ఈవెన్ యూ డోంట్ నీడ్ టు స్పెండ్ ఈవెన్ సింగిల్ రూపీ. మీరు అది తయారు చేసుకుని మీరు ఎనీ క్లయింట్కి మీరు ఆన్లైన్ త్రూ మీరు అది ఆఫర్ చేయొచ్చు. అలాగే మీరు ఒక 1000 బ్రోచర్స్ ఆన్లైన్ బ్రోచర్స్ మీరు పంపించండి. యువర్ కాస్ట్ ఈజ్ నథింగ్, యూఆర్ నాట్ స్పెండింగ్ ఎనీ మనీ. సో బెనిఫిట్స్ వైజ్ చూసుకుంటున్నప్పుడు ఏంటంటే ఆన్లైన్ మార్కెటింగ్ చాలా ఉంటుంది. అలా అని చెప్పి ఆఫ్లైన్ మార్కెటింగ్ని కంప్లీట్గా నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు రెండు ఉన్నాయి కదా సార్, ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఆఫ్లైన్ బెనిఫిట్స్ ఏమున్నాయంటారు? ఇప్పుడు ఆఫ్లైన్ బెనిఫిట్స్ అంటే ఇప్పుడు ప్రతిదానికి బోత్ సైడ్ ఆఫ్ ఏ కాయిన్ అన్నట్టు మనకి ఏ ఆర్గనైజేషన్కి ఆఫ్లైన్ బాగా ఉపయోగపడుతుంది, ఆన్లైన్ ఉపయోగపడుతుంది అనేది మనం చూసుకోవాలి. సో కంప్లీట్గా ఆన్లైన్కే వెళ్తాను, నేను ఆఫ్లైన్ ఇగ్నోర్ చేస్తాను అనే దానికి కాదు. సో ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనం ఆఫ్లైన్ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక పాంప్లెట్స్ అంటే మనం ఆఫ్లైన్లో చూసుకుంటున్నప్పుడు మనం పాంప్లెట్స్ అవ్వచ్చు, లేదా ఇప్పుడు ప్రతి క్షణం ప్రతి టైంలోనూ పర్సన్ అనేది ఇంటర్నెట్టే చూస్తాడనేం కాదు కదా. సో ఒక పర్సన్ ట్రావెల్ చేస్తూ ఉంటారు, బస్సులో వెళ్తూ ఉంటాడు, ట్రైన్లో వెళ్తూ ఉంటాడు, బట్ హీ విల్ బి సీయింగ్ ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఆల్సో. సో డెఫినెట్గా ఆఫ్లైన్ మార్కెటింగ్ కూడా ఒక కంపెనీకి అవసరం ఉంటుంది. బట్ మేము డిజిటల్ మార్కెటింగ్ సైడ్ కాబట్టి మేము కంపెనీస్కి ఏం చెప్తామంటే అక్కడ బెనిఫిట్ అనమాట. నువ్వు అక్కడ ఎంత స్పెండ్ చేస్తున్నావు, ఇక్కడ ఎంత స్పెండ్ చేస్తున్నావు. సో నాకు కొంతమంది క్లయింట్స్ నా దగ్గరకు వచ్చి నేర్చుకున్న వాళ్ళలో కూడా నేను ప్రాక్టికల్గా వాళ్ళ దగ్గర తీసుకున్న సందర్భాల్లో వాళ్ళు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ ఆఫ్లైన్లో స్పెండ్ చేసిన దానికి ఆన్లైన్లో స్పెండింగ్ చేసిన దానికి చూసుకుంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, వెన్ వీ టాక్ అబౌట్ రియల్లీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఆన్లైన్ మార్కెటింగ్లో వాళ్ళు కనుక స్పెండ్ చేసుకోగలిగినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి రిజల్ట్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి ఆన్లైన్ మార్కెటింగ్లో బెనిఫిట్స్ ఏంటంటే వీ హ్యావ్ సమ్ ఎక్సలెంట్ టూల్స్ ఆల్సో. అంటే మనం ఆన్లైన్ మార్కెటింగ్లో మనం మార్కెటింగ్ చేసే ముందర కూడా ఒక పర్టికులర్ ట్రెండ్ తెలుసుకోవచ్చు. మనకి ట్రెండ్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి ఏ ఏరియాలో ట్రెండ్ ఉంది. సపోజ్ నేను మీకు ఒక క్వశ్చన్, వెరీ సింపుల్. మనకి కలియుగ దైవం మనకి లార్డ్ వెంకటేశ్వర స్వామి మనకు తెలుసు. లార్డ్ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, కొంతమంది లార్డ్ బాలాజీ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు లార్డ్ వెంకటేశ్వర స్వామికి ఎక్కువ సచివాల్యం ఉందా, లార్డ్ బాలాజీకి ఎంత సచివాల్యం ఉందా అంటే కామన్ మ్యాన్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మన సౌత్లో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి అని ఎక్కువ మాట్లాడతారు, అదే నార్త్ ఇండియన్స్ ఉన్నప్పుడు బాలాజీ అనే వాడతాను. నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ కావాలి, అసలు గూగుల్లో ఆ పర్టికులర్ కీవర్డ్కి ఎలాంటి సచివాల్యం ఉంది అంటే జస్ట్ ఐఎమ్ టెలింగ్ వన్ ఎగ్జాంపుల్. ఇట్లాంటిది మనం ప్రతి ప్రోడక్ట్కి ప్రతి సర్వీస్కి సచివాల్యం ఎంత ఉందా అనేది తెలుసుకోవటం వల్ల ఐ కెన్ ప్లాన్ మై మార్కెటింగ్ యాక్టివిటీస్. సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్కి ఇంత డిమాండ్ ఉంది, ఇలా సెర్చ్ చేస్తున్నారు అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి మనం ఆన్లైన్ మార్కెటింగ్ మెథడ్ని కనుక కంపెనీస్ కనుక చూస్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే రైట్ వే మనం కస్టమర్స్ని మనం రీచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో ఆన్లైన్ మార్కెటింగ్ ఓవరాల్లీ హ్యాస్ మెనీ బెనిఫిట్స్. ఇక్కడ 4 పిల్లర్స్
నేను నేను ఎవరికైనా చెప్పేది సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటాం, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటాం, సోషల్ మీడియా అంటాం, పీపీసీ. దీస్ ఆర్ ది మేజర్ 4 పిల్లర్స్ ఆఫ్ ఆన్లైన్. అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది మనకి. బేస్లో మనకి కొన్ని ఏంటంటే పుష్ మెథడ్ యూస్ చేస్తావా, పుల్ మెథడ్ యూస్ చేస్తావా అంటే, నేనైతే ఏ క్లయింట్స్కైనా కూడా ఆన్లైన్ మార్కెటింగ్ మెథడ్లో రండి, యూజ్ ఏ పుల్ మెథడ్. ఎందుకంటే కస్టమరే మనల్ని ఎత్తుక్కుని వచ్చినప్పుడు మనము క్లోజింగ్ చాలా ఈజీ అవుతుంది. అవును సార్. సో దట్ ఈస్ ద మేజర్ బెనిఫిట్ ఇన్ ఆన్లైన్ మార్కెటింగ్ when compared to offline marketing. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. Thank you.